పిలిచేశారమ్మా? ఎస్ అయిపోయింది. థ్యాంక్ యూ. పక్కరికి చెప్పాలి సార్ అది యాక్చువల్లీ. అది కాదు జగన్, ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక వాళ్ళు కూడా ఏదో కొంత మాట్లాడాలి కదా. మొత్తం నువ్వే మాట్లాడబడేసి ఆయన అది ఇది 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 అన్న తర్వాత ఇంక నేనేం ఎత్తాలి? సో మాట్లాడబోయే ముందు నిజంగానే మాట్లాడడానికి కూడా ఏమీ లేదండి. బాలయ్య గారు ఏంటి అనేది నేను సినిమా ద్వారా చెప్పేశాను, ఆల్రెడీ సినిమాల ద్వారా చెప్పేశాను. ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడితే సాంగులో ఏది బాగలేదు అనడానికి లేదు. అది మ్యూజిక్ అవనివ్వండి, లిరిక్స్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, ఆర్టిస్టులు అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దానిలో పాల్గొనిన ప్రతి ఒక్కళ్ళు, దాన్ని చేయించిన జగన్తో సహా ఏది బాగలేదు అనడానికి లేదు. కానీ మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, బాలయ్య గారు చిన్నప్పటి రూపం నుంచి ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి పోస్టర్ పడుతూ ఉంటే మీరు అది చూస్తారా, సాంగ్ విన్నారా? ముందు అసలు దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయారు బికాజ్ ఆఫ్ ఆ విజువల్స్. బాలయ్య గారు కనిపిస్తూ ఉంటే ముందు దాని మీదకి వెళ్ళిపోయింది. సరే, ఎవరో టక్మని వన్ మోర్ అన్నారు, వన్ మోర్ వేశారు. అప్పుడు ఓహో లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామండి. ఆటోమేటిక్గా బాలయ్య గారి మీద లిరిక్స్ అంటే వద్దన్నా సరే తన్నుకుంటూ వస్తాయి. గ్యారెంటీ చాలా బాగున్నాయి, సాంగ్ వైజ్ చాలా మంచి సాంగు. ఓకే, ముందుగా సాంగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కంగ్రాచులేషన్స్ బ్రదర్. మీరు ఫ్యూచర్లో బాగా పైకి రావాలి. ఆల్ ద బెస్ట్. కరీం నాకు బాగా తెలుసు, ముందు నుంచే తెలుసు, నాకు బాగా ఐడియా ఉంది. మంచి మంచి వాళ్ళని కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకొని, జగన్ ముందు అందరినీ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, లిరికిస్ట్ దగ్గర నుంచి అందరినీ కూడా చాలా బాగా ఇది చేసావు. ఓకే, నీ కృషికి గ్యారెంటీ దాని దగ్గర ఫలితం ఉంటుంది. ఓకే, ఒక అభిమానిగా నిన్ను డెఫినెట్లీ గుండెల్లో పెట్టుకుంటారు. ముందుగా బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు కూర్చొని ఈ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఆ సందర్భంగా అభిమానులందరితో పాటు కూర్చొని మీకు విషెస్ తెలియజేసే అవకాశం నాకు దక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెప్పుడు ఇలాగే ఆయుల ఆరోగ్యాలతో అద్భుతమైన ఎనర్జీతో ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పోయినసారి మనం షూటింగ్లో ఉన్నాం బాబు మీ బర్త్డే తర్వాత. అప్పుడు 65 అంటే మనం రివర్స్ చేసేవాళ్ళం, 56 అని. 61 అయితే 19 అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏది అనడానికి లేదు, 66 ఇది. ఏడు తిప్పినా ఇబ్బందే. సో 66 అనాల్సిందే. కానీ మీతో మిమ్మల్ని ఏజ్తో పోల్చాల్సిన అవసరం లేదు. ఒక మనిషిలో మానవత్వం, ఎనర్జీ ఉన్నప్పుడు దానికి ఏజ్తో సంబంధం లేదు. ఆ రెండు మీలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా బాగుంటారు. ఎస్, ఓకే, మాది నీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏ క్యాలెండర్లోనూ లేని పండగ, ఓన్లీ బాలయ్య బాబు అభిమానుల గుండెల్లో మాత్రమే ఉన్న పండగ ఈ బర్త్డే, ఈ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం అభిమానులుగా వీళ్ళందరూ తలా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా. నేను చూస్తూ ఉంటాను, నన్ను అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు, రాలేకపోవచ్చు. సరే, ఈ సంవత్సరం ఇది చేశారు, మళ్ళీ ఏం చేస్తారులే, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారులే, ఇయర్ ఏం చేస్తారులే, 66 ఏం చేస్తారులే అని వదిలేస్తే అంతకు మించి చేస్తున్నారు చూడు జగన్. నిజంగా మీ అభిమానులందరినీ కూడా ఆయన ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈరోజు నేను మామూలుగా ఏదో సాంగ్ రిలీజ్ అంటే నేను మామూలుగా వచ్చాను, ఇదో ప్రీ రిలీజ్ ఈవెంట్లా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ప్రీ రిలీజ్ ఈవెంట్లా చేశారు. మధ్యాహ్నం ఇంకొకళ్ళ ఫోను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తూ మన కూకట్పల్లి పవన వాళ్ళు కాల్ చేశారు, అన్నయ్య మేము ఇది చేస్తున్నాం, ఒకసారి రావాలి ప్లీజ్ అని.
లేదమ్మా నేను బయట ఉన్నా, నాకు ఐడియా లేదు కదా, నేను సాయంత్రం ఇటు వెళ్ళాలి అని చెప్పాను. ఇంకొకళ్ళు వచ్చేసేసి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం. అలా ఎవరు ఏ అవకాశం ఉంటే ఇది మా అభిమాన హీరో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చేస్తున్నారు. చూడండి, ఈ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆయనకి నిండుగా ఉంటాయి. అలా ఆశీర్వదించాలి, అలా మంచి కార్యక్రమాలు చేయాలన్న అభిమానులు ఉన్న ఆయన చిరస్మరణీయుడు. ఇక ఫైనల్గా ఒకటే చెప్తానండి, నిజంగా నందమూరి అభిమానుల్ని, సోదర సమానులైన నందమూరి అభిమానులందరినీ నిజంగా అద్భుతంగా అభినందించాలి. అదేంటంటే, ఒక సినిమా చూసి, బాలయ్య గారు సినిమా ఒకటి చూసి, ఆ సినిమాలో ఉన్నది ఆయన ఏదో హీరో అనేవాడు మంచే చేస్తాడు. సో సినిమాలో మంచి చేసినప్పుడు అది చూసి వెళ్ళిపోవడం కాదు, బాలయ్య గారికి ఇష్టమైంది పని చేయడం, బాలయ్య గారికి ఇష్టమైంది కష్టపడడం, బాలయ్య గారికి ఇష్టమైంది సేవ, బాలయ్య గారికి ఇష్టమైంది సమాజ సేవ. వాటన్నిటినీ మీరు కూడా ఏదో వంశధారకుల్లాగా మీరు కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. చూడండి, నిజంగా మిమ్మల్ని అందరూ అభినందించాలి, మిమ్మల్ని అందరినీ అభినందించాలి. మనం ఒక హీరోని అభిమానించడం కాదు, అభిమానిస్తే వాళ్ళ నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవాలి. పనిని ఇష్టపడిన వాడిని ప్రపంచం ఇష్టపడుద్ది, పనిని ఇష్టపడిన వాడిని ప్రపంచం ఇష్టపడుద్ది. పని అంటే బాలయ్య గారికి అసలు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు దాన్ని బాగా ఇష్టపడాలి. మీరు అందరికీ ఇష్టలు అవ్వాలి, ప్రపంచంలో అందరితో పాటు మీరు కూడా బాగా మంచి పైకి వచ్చి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే బాలయ్య అభిమానులందరికీ అగైన్ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అండ దండ ఆశీర్వాదం ఎప్పుడూ బాలయ్య గారికి అలాగే ఉండాలని, ఆయనతోనే మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలయ్య గారు, బాబు, అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ బాలయ్య. ఒక గ్రూప్ పిక్చర్. ఏంటి అడుగమ్మా. నథింగ్. అదే ఒక గ్రూప్ పిక్చర్ వాళ్ళందరికీ కూడా టీంతో అని అంటున్నారు. ఒకసారి